వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మోక్ష ఐలాండ్ మూవీ రివ్యూ చూద్దాం. మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్. ఐలాండ్ వచ్చేసి వెబ్ సిరీస్ అంతా ఒక నికోబార్లోని ఒక సపరేట్ ఐలాండ్ ఉంటుంది. ఐలాండ్లో ఉంటుంది వెబ్ సిరీస్. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే, అక్కడ సైంటిస్ట్ ఉంటాడు విశ్వక్సేన్ అని చెప్పి. తను వచ్చేసి తన వారసత్వంకి సంబంధించిన వాళ్ళందరినీ ఐలాండ్లోకి పిలుస్తారు. అట్లా ఒక 30 మెంబర్స్ దాకా ఉంటారు. అందరికి ఒక లెటర్ పంపిస్తాడు, అందరు వచ్చేసి ఐలాండ్కి రావాలని చెప్పి. తన ప్రాపర్టీ వచ్చేసి అందరికి షేర్ చేస్తామని చెప్పి సమ్ 20,000 కోట్లు ఏదో చెప్తారు ప్రాపర్టీ. అందరికి షేర్ చేస్తామని చెప్పి ఐలాండ్కి రమ్మని చెప్పి అందరికి బోట్ పంపిస్తాడు. ఆ బోట్లో అందరు ఐలాండ్కి వచ్చేస్తారు. ఇది స్టోరీ లైన్. ఆ తర్వాత ఏమైంది ఏంటి అని చెప్తాను స్టోరీ. ఇక్కడ వచ్చేసి మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి సైంటిస్ట్ పేరు విశ్వక్సేన్. విశ్వక్ అతను సైంటిస్ట్. అతను వచ్చేసి డిఫరెంట్ సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఇల్లీగల్ ఎక్స్పెరిమెంట్ అవి. అందుకొరకు ప్రతిసారి తను అరెస్ట్ కూడా అవుతాడు, ఇల్లీగల్ ఎక్స్పెరిమెంట్ అని చేస్తుంటాడని చెప్పి. ఆ తర్వాత ఒక దగ్గర తన అరెస్ట్ అయినాక ఒక మెయిన్ పెద్ద కంపెనీ అతనికి తన ఇన్వెన్షన్స్ గురించి కొంత ఐడియా తెలుస్తుంది. అతన్ని తీసుకుంటాడు, తన కంపెనీలో సీఈఓగా పెడతారు. అప్పుడు తను వచ్చేసి ఆ కంపెనీకి హెడ్ అయిపోతాడు. ఆ కంపెనీలో తన ఇన్వెన్షన్స్ అని చేస్తుంటాడు. ఇప్పుడు వచ్చేసి తన లాస్ట్కి ఒక సెన్స్ చేంజ్ చేయడం, కాన్షియస్ చేంజ్ చేయడం అనే టాపిక్ ఉంటుంది. తను వచ్చేసి మనిషి చనిపోకుండా ఉండడం, అలా ఆ టాపిక్ గురించి రీసెర్చ్ చేస్తుంటాడు. దాని కొరకు వీళ్ళందరినీ పిలుస్తాడు ఐలాండ్కి. లాస్ట్కు ఎందుకు పిలిచాడు ఏంటి అదంతా మూవీలో చూడండి. ఫస్ట్ అయితే వాళ్ళకి ప్రాపర్టీ కోసం అని చెప్పి వాళ్ళని పిలుస్తారు. వాళ్ళు వచ్చేసి 1 వీక్ ఐలాండ్లో ఉండాలని కండిషన్ పెడతారు. అయితే ఒకరు వచ్చేసి ఐలాండ్లో ఉన్నామని చెప్పి అప్పుడే వెళ్దామని చెప్పి వాళ్ళు వెళ్తారు. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో మీరు స్టోరీలో చూడండి, వెబ్ సిరీస్లో చూడండి. ఇక్కడ వచ్చేసి క్యారెక్టర్స్ వచ్చేసి సైంటిస్ట్ ప్లస్ అజిత్ ఉంటాడు, వాళ్ళ మనవాడు అజిత్ క్యారెక్టర్, ప్లస్ వాళ్ళ కొడుకు క్యారెక్టర్ ఒక ముసలాన్ని చూపిస్తారు, అతను ఉంటాడు. ప్లస్ వాళ్ళ కూతురు క్యారెక్టర్ ఇంకొక 8% చూపిస్తారు. ప్లస్ వాళ్ళ మనవరాళ్ళు అవన్నీ క్యారెక్టర్స్ చూపిస్తారు. ప్రియారామన్ క్యారెక్టర్ ఉంటుంది, ప్లస్ సామ్రాట్ క్యారెక్టర్ ఉంటుంది. ప్లస్ ఇంకా వేరే చిన్న క్యారెక్టర్స్ చాలా మంది ఉంటారు. 5-6 మెంబర్స్ 7 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ కజిన్స్ అని చెప్పి. నెక్స్ట్ ఆదర్శ్ ఉంటాడు. ఆదర్శ్ వచ్చేసి తను ఒక వాళ్ళ మనవరాలు ఒక ఉంటుంది. అతనికి బ్రదర్ ఉంటాడు, బ్రదర్ ఆల్రెడీ చనిపోయి ఉంటాడు. బ్రదర్ పేరు మీద ఇది ఆదర్శ్ అని వస్తాడు, కజిన్ అని చెప్పి. అది వాళ్ళ స్టోరీ డిఫరెంట్ సపరేట్ ఉంటుంది. ఇందులో ఏంటంటే మెయిన్ టాపిక్ ఐలాండ్లో ఒక్కొక్కరు చనిపోతుంటారు. ఎందుకు చనిపోయారు ఏంటి, ఎవరు చంపారు ఏంటి అదంతా మీరు స్టోరీలో చూడండి, వెబ్ సిరీస్లో చూడండి. టోటల్గా ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంటుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగానే ఉంటుంది. కాకపోతే స్టోరీ ఇది కామన్ స్టోరీ తీసుకున్నారు, పెద్ద ఇన్వెన్షన్ ఏం లేదు, రొటీన్గా ఉంటుంది స్టోరీ అయితే. హాలీవుడ్ తరహా అయితే ఏం లేదు, అంతేం మంచి అనిపించలేదు, రొటీన్ స్టోరీలా ఉంది. నెక్స్ట్ బాలీవుడ్ కాపీ కొట్టినట్టే ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా క్లైమాక్స్లో వచ్చేసి ఇంకా అందరూ ఒక్కొక్కరు చనిపోవడం, ఎందుకు చనిపోతున్నారు ఏంటి అది ట్విస్ట్ ఉంటుంది. ఫస్ట్ విశ్వక్సేన్ వచ్చేసి తను యాక్సిడెంట్లో చనిపోయాడని చూపిస్తారు. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో తను ఇలా బతికాడు ఏంటి అదంతా చూడండి వెబ్ సిరీస్లో. ఇంకా తన ఇన్వెన్షన్స్ ఏంటి అదంతా మూవీలో యావరేజ్గా ఉంటుంది. వెబ్ సిరీస్కి అయితే 1 టైం వాచబుల్. టోటల్ వచ్చేసి 8 ఎపిసోడ్స్ ఉంటాయి వెబ్ సిరీస్. బోర్ అయితే ఏం కొట్టదు, కాకపోతే కామన్ రొటీన్గా అనిపిస్తుంది వెబ్ సిరీస్, అంత హైలైట్ ఏమి ఉండదు. నికోబార్ ఐలాండ్ అయితే చూపిస్తాడు, ఐలాండ్ ప్లస్ ఐలాండ్ లొకేషన్స్, ఫారెస్ట్ లొకేషన్స్ అవన్నీ చూపిస్తారు. లొకేషన్స్ మన ఫ్యాక్టరీ అలాంటి లొకేషన్స్ ఉంటాయి. అలా డ్రామా, సెంటిమెంట్ డ్రామా, రొటీన్ డ్రామా అవన్నీ బాగుంటాయి సెంటిమెంట్స్. టోటల్గా వెబ్ సిరీస్కి రేటింగ్ వచ్చేసి 3.5 out of 5 ఇవ్వచ్చు. 4 కాదు, 3.5 ఇవ్వచ్చు అంతే. Please subscribe to my channel to see the movie and web series reviews.